గాంధీజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ ఎపిసోడ్‌లో మనం సాహసం గురించి మాట్లాడుకుందాం. అసలు సాహసం అంటే ఏంటి? మన ధ్యానం చేస్తున్నప్పుడు మనకి సాహసం అవసరమా? కాదా? మరి ఇవన్నీ విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచ్యువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. మరి ఆనంద్ బుద్ధా గారు పిఎంసి ఛానెల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా తను ఒక విశిష్ట సేవను అందిస్తున్నారు. మరి సాహసం అనే ఈ టాపిక్ పైన ఆయన్ని అడిగి మరి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఈ సాహసం ప్రతి ఒక్కళ్ళు చేయాలంటారా? సాహసం అన్నది ఆత్మ యొక్క విశేషమైన లక్షణం. యెస్. ఆత్మ యొక్క విశిష్ట లక్షణం సాహసం. హ్మ్. ఉదాహరణకు ఒక సినిమాకెళ్ళాం. యెస్. ఆ సినిమాలో ఏ సాహసము లేదనుకోండి. హ్మ్. మనం ఆ సినిమా చూస్తామా? చూడం. ఎందుకని? అంటే ఒక హీరో, ఒక క్యారెక్టర్ ఏంటంటే సాహసం అన్నది ఒక లక్షణం ఉంటుంది అతనికి. సో, ఎప్పుడైతే ఆ లక్షణం ఉంటుందో ఆ ఫిల్మ్‌ని మనం చూడ్డానికెళ్తాం. ఏ సాహసం లేకపోతే దాన్ని చూడ్డానికంటూ ఏముండదు. మన జీవితం కూడా అంతే. హ్మ్. మన జీవితంలో కూడా హ్మ్. చెప్పుకోవడానికి ఏదో సాహసం ఉండాలి కదా! యెస్. ఆ సాహసాన్ని టేస్ట్ చేయడానికే వస్తుంది ఆత్మ. హ్మ్. ఇప్పుడు 3 పూట్ల తిని, హ్మ్. ఒక పూట నిద్రపోయి, హ్మ్. లేదా 2 పూట్ల నిద్రపోయి, హ్మ్. రెగ్యులర్‌గా రొటీన్‌లో బతకడానికి ఏ మనిషి భూమి మీదకి రాడు. యెస్. అది మాయ కమ్మినప్పుడు అలానే జీవిస్తారు చాలామంది మనుషులు. యెస్. కానీ ఆత్మస్పృహ ఏమాత్రం కొంచెం స్పృహ కలిగిందనుకో, హ్మ్. ఆ మనుషులు సాహసం చేయకుండా ఉండలేరు. యెస్. ప్రతి పిరమిడ్ మాస్టరు హ్మ్. సాహసం అనే పదానికి నిలువెత్తు రూపం. యెస్. ఎందుకంటే హ్మ్. పిరమిడ్ మాస్టర్ దగ్గర డబ్బుండదు. హ్మ్. పిరమిడ్ మాస్టర్ దగ్గర కనీస సౌకర్యాలు ఉండవు. హ్మ్. కనీస వసతులు వాళ్ళకే ఉండవు. యెస్. కానీ ఒక పెద్ద కోటీశ్వరుడు కూడా చేయలేని పనులన్నీ ఈ పిరమిడ్ మాస్టర్ చేసేస్తారు. హ్మ్. ఈ భూమి మీద హ్మ్. డబ్బున్న వాళ్ళు కూడా చేయలేని పనులన్నీ ఏ డబ్బు లేని పిరమిడ్ మాస్టర్లు చేసేస్తారు. యెస్. ఎంత సాహసం అది! హ్మ్. సాహసం అనే పదానికి నిలువెత్తు రూపం పిరమిడ్ మాస్టర్స్. యెస్. ముఖ్యంగా పత్రి సార్. హ్మ్. సాహసం ఎలా ఉంటుంది అది? హ్మ్. ఆ పదం యొక్క రూపం గనక చూడాలంటే ఎలా ఉంటుందంటే అది పత్రి సార్‌ని చూపించొచ్చు. హ్మ్. పత్రి సార్ నిలువెత్తు రూపం యెస్. సాహసానికి. హ్మ్. ఆయన ఎంత పెద్ద సాహసం ఇది. హ్మ్. ఇప్పుడు మంచి సాలరీ ఇచ్చే ఉద్యోగం ఉంది. హ్మ్. అందమైన కుటుంబం. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ అంతా వెల్ ఆఫ్. హ్మ్. యూఎస్‌లో ఉన్నారు వాళ్ళంతా. హ్మ్. చాలా డబ్బున్న సుసంపన్నమైన కుటుంబం. హ్మ్. ఎంతో అద్భుతమైనటువంటి కుటుంబం. యెస్. కానీ ఆయనకి కొంచెం స్పృహ రాగానే, ఈ హ్మ్. జ్ఞాన స్పృహ రాగానే హ్మ్. అన్నిటి నుంచి బయటకొచ్చేసాడాయన. యెస్. ఇది కాదు జేయాల్సింది. నేను హ్మ్. జేయాల్సింది ఇంకేదో ఉంది. హ్మ్. చేయడం మొదలుపెట్టారు. ఆయన ఏం నెక్స్ట్ జేస్తాడో, ఏం చేయబోతున్నాడో కొన్ని కొన్ని సార్లు ఆయనకే తెలీదు. హ్మ్. ఓకే. ఇప్పుడు ఈరోజు ఇంత పెద్ద సొసైటీ అయితదని ఆయన ఎప్పుడు అనుకోలేదని ఆయనే ఎన్నో సార్లు చెప్పారు. హ్మ్. ఏం జరుగుతుందో ఆయనకే తెలీదు. కానీ అన్నీ ఎంతో సాహసవంతమైనటువంటి స్టెప్స్ తీసుకుంటూ వచ్చారాయన. యెస్. ప్రతి దశలోనూ. హ్మ్. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఆయన, ఆయన ప్రవర్తన కూడా అంతే సాహసోపేతంగా ఉంటుంది. హ్మ్. ఆయన తీసుకునే స్టెప్స్ అన్నీ సాహసవంతంగా ఉంటాయి. యెస్. మన మ్యాగజైన్స్ నడిపేటప్పుడు కూడా, హ్మ్. "సార్ అడ్వర్టైజ్‌మెంట్స్ లేకపోతే నడపలేం సార్" అంటే, హ్మ్. "ఏం కాదయ్యా నడుస్తాయని" చెప్పారు. హ్మ్. 20, 25 ఏండ్ల నుంచి మ్యాగజైన్ నడుస్తూనే ఉంది. హ్మ్. ఇప్పటికి స్టిల్ నౌ. యెస్. అందరూ ఏం చెప్పారు? నడవదు అని చెప్పారు. హ్మ్. ఓకే. ప్రపంచం తీరంతా ఒకవైపు ఉంటే, పత్రి సార్ తీరు మాత్రం ఇంకొక వైపు ఉంటది. హ్మ్. "సార్ మీరు మాంసాహారం మానేయమని చెప్పకండి సార్. ధ్యానం చేయడానికి రావట్లేదు" హ్మ్. అనంటే, ఆయన చెప్పొద్దని చెప్తే ఇంకా ఎక్కువ చెప్పేటోడు. హ్మ్. ధ్యానానికి ఇంకా ఎక్కువ మందొచ్చేవాళ్ళు. వావ్! ఒక గురువు ఎప్పుడూ ఒకలా ఉండడు. హ్మ్. ఇప్పుడు నువ్వు చెప్పేది అసలుకే వినడు. హ్మ్. ఆయనకి ఏమనిపిస్తే అది చేస్తాడు గురువు. యెస్. గురువు ఒక బిగ్ పిక్చర్ తెలిసిన వ్యక్తి. హ్మ్. పూర్తి పిక్చర్ ఆయన దగ్గర ఉంటుంది. హ్మ్. ఎలా బిహేవ్ చేయాలా ఏంటనేది దానికి అనుగుణంగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. యెస్. స్టూడెంట్ హ్మ్. తెలీదు కాబట్టి ఎంతో గందరమైన పరిస్థితులలో స్టూడెంట్ ఉంటాడు. హ్మ్. సీ అందుకే గురువు
తీసుకునేటువంటి సాహసమైన నిర్ణయాలను ఉమ్, శిష్యులు పాటించలేరు. ఉమ్, ఎందుకంటే గురువుకున్న జ్ఞానం శిష్యులకు ఉండదు. ఉమ్, ఒకసారి ఆత్మ యొక్క స్థితిని తెలుసుకున్న తర్వాత జీవితం అంతా సాహసంతోనే ముడిపడి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు పత్రి సార్ జాబ్ రిజైన్ చేసేటప్పుడు ఏ ఒక్కరికి ఇష్టం లేదు, ఉమ్, ఎవరికీ ఇష్టం లేదు. ఉమ్, ఆయన ఏమనుకున్నాడు, ఎవరి ఇష్టంతో నాకు పని లేదు, నా ఇష్టం నాకు ఇంపార్టెంట్. ఉమ్, చేసేసాడు ఆయన. ఉమ్, వాట్ నెక్స్ట్ అనేది ఆయన కూడా తెలియదు. ఉమ్. నేచర్ చూసుకుంటుందా అని చెప్పారు సార్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సీన్ కట్ చేస్తే ఈరోజు ఇంత పెద్ద మూమెంట్, Yes. ఇంత పెద్ద మూమెంట్ అవుతుంది ఆయనకే తెలియదు. ఉమ్, ఓకే, ఇంత పెద్ద ఛానల్, ఉమ్, ఢిల్లీలో హిందీ ఛానల్, ఉమ్, అది కూడా శాటిలైట్, అది yes. యూట్యూబ్ ఛానల్స్ లెక్కలేదు. ఉమ్. ఆనంద్ గారు, మరి మీ జీవితంలో సాహసోపేతమైన ఏదైనా ఒక సంఘటన జరిగిందా? దాని నుంచి మీరు ఏ రకంగా ప్రోత్సాహం పొందారంటారు? ఒకటి కాదు సార్, ఉమ్, లెక్కలే అని చేశాను. ఉమ్, నా జీవితం అంతా సాహసంతోనే కూడుకొని ఉంటుంది. yes. చిన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఉమ్, కానీ ఎప్పుడు ధ్యాన ప్రచారం ఆపలే. ఉమ్, డబ్బులు వచ్చే అలా చేస్తూనే ఉండేవాడిని. ఉమ్, ఎవరో ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు. yes. నా దగ్గర రూపాయి డబ్బులు ఉండేటివి కాదు. ఉమ్, ట్రెక్కింగ్స్కి వెళ్ళేవాడిని, ఉమ్, ఎవరో ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు. yes. ఓకే, తర్వాత 2009లో నా ఎంబీఏ అయిపోయింది. ఉమ్, 2009 ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కలగన్నారు, ఉమ్, జాబ్ చేస్తాడు, కోట్లు కోట్లు సంపాదిస్తాడని. ఉమ్, మనం అసలు జాబ్ పోలే, ఉమ్, జాబ్ అనేదే లేదు అసలు. ఉమ్, ఓకే, ఆలోచనే లేదు. ఓకే. పూర్తి టైం అంతా స్పిరిచువల్ స్ప్రెడింగ్లోనే ఉంది, ఉమ్, మ్యాక్సిమం టైం. ఉమ్, ఓకే, సో ఇంట్లో వాళ్ళందరికీ వ్యతిరేకంగా అనిపించేది నా బిహేవియర్. ఉమ్, కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఉమ్, ఇనిషియల్ డేస్లో వాళ్ళకి ఏది తోస్తే అది అనుకునేవాళ్ళు. ఉమ్, ఓకే, అంటే మన తీరంతా ఒకలా ఉంటుంది, లోకం తీరంతా ఒకలా ఉంటుంది. yes. వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఉమ్, ఈ పిఎంసీలోకి వచ్చిన తర్వాత అందరికీ ఇంతో అంత అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఉమ్, అంతకు మునుపు అసలు సమస్య లేదు. ఉమ్, ఓకే, ఎప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళి ధ్యానం చెప్పేవాడిని. yes. ఓకే, సెక్రటేరియట్లో నన్ను ఎంప్లాయ్ అనుకునేవాళ్ళు. ఉమ్, సెక్రటేరియట్లో ఎంప్లాయీనేం కాదు, ఉమ్, చక్కగా టీచ్ చేసేవాడిని వెళ్ళి. అంటే ఉమ్, నాకు చెప్పడం అంటే అంత ప్యాషన్, yes. అందరికీ జ్ఞానాన్ని అందించాలి అనే తపన. ఉమ్, ఎన్ని స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్పానో లెక్కేలేదు. ఉమ్, ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు నా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ఉమ్, బై డిఫాల్ట్గా. ఓకే. సారు ఒకసారి పిలిచి చెప్పారు, ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు స్టార్ట్ చేయని ఉమ్, పిలిచి చెప్పారు ఒకసారి. ఉమ్, ఆ టైంలో చేయలేకపోయాను నేను. ఉమ్, కానీ తర్వాత ధ్యాన విద్యార్థి బుక్ రాసాం. ఉమ్, yes. 3 ఏళ్ళు పడింది ఆ బుక్ రాయడానికి. వావ్. ఈ 3 ఏళ్ళు అందరూ తిట్టడమే, ఉమ్, అందరూ ఒకవైపు ఉండేవాళ్ళు, ఉమ్, నేను ఒక్కరిని ఒకవైపు ఉండేవాడిని. ఉమ్, ఎవరికి అర్థం కాదు మనం చేసే పని. yes. ఎందుకంటే ఏంటిడు ఇంత చదువు చదివి ఉద్యోగం చేసుకోకుండా పెళ్లి చేసుకోకుండా ఉమ్, అసలు ఏమైపోతున్నాడు ఏంటి, వాళ్ళకు బెంగ. ఉమ్, ఏ తల్లిదండ్రులకైనా ఆబ్వియస్లీ అది ఉంటుంది, yes. కామన్ అది. ఉమ్, బట్ నాకు నా లోపల నాకెప్పుడు ఒక తపన, ఉమ్, మనం పని చేయాలి, మనం వచ్చిన పని చేయాలి. ఉమ్, సో మ్యాక్సిమం స్పిరిచువల్ స్ప్రెడింగ్లో ఉండేవాడిని. ఓకే. దాని తర్వాత పిఎంసీ, ఉమ్, పిఎంసీలోకి వచ్చిన తర్వాత ఎన్ని సాహసాలు. ఉమ్, పిఎంసీ మొత్తం సాహసమే. ఉమ్, డే 1 నుంచి ఉమ్, ప్రతిరోజు ఒక మచిలీ, ఉమ్, ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఎపిసోడ్ లాగా చెప్పుకొచ్చి తిని, ఓకే. ప్రతిరోజు ఒక మజిలీ ఉమ్, పిఎంసీకి వచ్చిన తర్వాత. ఎందుకంటే రూపాయి కూడా లేదు, ఉమ్, డబ్బులు లేవు అసలు. ఉమ్, 0 నుంచి ప్రారంభమైన సంస్థ ఇది. yes. పత్రి సార్ ఏదైతే ఆయన 30-35 సంవత్సరాలు వర్క్ చేశారో, కృషి చేశారో, ఆ సంస్థ యొక్క గుడ్ విలే పిఎంసీ. yes. పిఎస్ఎస్ఎం యొక్క ఫ్రూటే ఈ పిఎంసీ. yes. ఈ మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ఎంలో ఉమ్, చేయని వర్క్ అంటే ఏం లేదు, ఉమ్, అన్ని సాహసోపేతంగానే చేసాం. ఎందుకంటే డబ్బులు లేకుండా చేసిన పనులు అవన్నీ. ఓకే, మన దగ్గర డబ్బులు లేవు, ఉమ్, డబ్బు తీసుకోకుండా చేసిన పనులు. ఎక్సలెంట్. ఎంత సాహసవంతంగా ఉండాలా. కరెక్టే. ఒక మనిషి పొద్దున్న లేస్తే డబ్బు లేకోకుండా ఎవరైనా ఉండగలరా? ఉండలేరు. ఉండి చూస్తే తెలుస్తుంది అదంతా ఎంత సాహసము. ఉమ్, ఓకే, yes. ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి ఆ ఎక్స్పీరియన్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది. కరెక్ట్. అట్ ది సేమ్ టైం ఎవరితో రూపాయి తీసుకునేవాడిని కాదు. ఉమ్, వర్క్ చేసినప్పుడు ఉమ్, నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసేవాడిని. ఉమ్, ఓకే, పిఎంసీలోకి వచ్చిన తర్వాత శాలరీ, అంతకు మునుపు ఏ శాలరీ లేవు. ఉమ్, ఓకే, ఎన్ని వర్క్స్ చేసామో చెప్పనలవి కాదు. yes. పిరమిడ్ పార్టీకి అయితేనేంటి, బుక్స్ అయితేనేంటి, ఉమ్, శాకాహార ర్యాలీలు అయితేనేంటి, ఉమ్,
ఓకే, ధ్యాన యజ్ఞాలకు పనిచేయడం అయితేనేంటి, ఎన్ని పనులు, ఎస్. 1, 2 కాదు. ధ్యాన గ్రామీణం ఏంటి, ధ్యాన విద్యార్థి ఏంటి, ఓకే, 1, 2 పనులు కాదు, ఎన్ని వర్క్స్ చేశాము. అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్ నేను ఎస్. ఉన్నప్పుడు చేసినప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఆఫీసర్గా 2 years చేశాను. ఎప్పుడు ఒక రూపాయి ముట్టలేదు. సో ప్రతిదీ ఎంత సర్వీస్ చేయాలో అంత పరాకాష్ఠలో చేసాం. ఆ సర్వీస్ యొక్క పరాకాష్ఠనే ఈ పిఎంసిలో ఈరోజు డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండడానికి కారణమైంది. ఎస్. బ్యాక్గ్రౌండ్లో చేసిన పుణ్యం అంతా, ఆ పుణ్య కర్మ అంతా కూడా దాని ఫలం పిఎంసి. ఎస్. సో పిఎంసిలో ప్రతి దశలోనూ డేరింగ్ స్టెప్సే పడ్డాయి. ప్రతి దశలోనూ ఇది ఒక యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయింది, తర్వాత ఇంటర్నెట్ ప్రోటోకాల్గా తయారైంది, దాని తర్వాత శాటిలైట్ వచ్చేసింది, రెంటల్, దాని తర్వాత ఒరిజినల్ శాటిలైట్ లైసెన్స్ వచ్చింది. ఓకే, మొన్న రీసెంట్గా కన్హా ప్రోగ్రామ్ వరకు మనం చేసినవన్నీ సాహసాలే. ఎస్. కన్హా ప్రోగ్రామ్ ఎన్ని రోజులు చేసాం చెప్పు? మ్యాక్స్ 10 days. ఎస్. అంతే. మ్యాక్స్ టైం అది. 10 daysలో ప్రోగ్రామే అయిపోయింది. అంటే 1 weekలో మనం ప్రోగ్రామ్ ఏం చేసేసాం. ఎస్. 1 week లోపల అంత పెద్ద ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్స్ ఏమి, ఆ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ ఏమి, వీళ్ళందరినీ ఒప్పించడం అయితేనేమి, అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చూడడం అయితేనేమి, కోఆర్డినేషన్ ఏమి. ఓకే, ముఖ్యంగా మీరు ఉన్నారు, ఎన్ని వర్క్స్ అక్కడ చేసాము. ఎస్. ఓకే, కళ్ళు తెరిచి కళ్ళు మూస్తే మళ్ళీ కళ్ళు తెరిచే లోపల అయిపోయింది అన్నట్లు అయిపోయింది అది. కరెక్ట్. అంటే ప్రతి స్టెప్లోనూ ఒక సాహసం ఉంది. సాహసం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే డబ్బులుండి పనులు చేసింటే కనుక దాంట్లో కిక్ ఏం లేదు. కరెక్ట్. ఏ డబ్బు లేకుండా చేసిన పనులు అవన్నీ. ఓకే, ఎస్. అంటే ఆత్మకి ఏం కావాలంటే కిక్కు కావాలి. ఆత్మ ఎప్పుడు కూడా కిక్కు కోరుకుంటుంది. దానికి ఆ సాహసం ఉంటేనే రసవంతంగా ఉంటుంది, లేకపోతే బోర్ కొట్టేస్తుంది. ఆత్మ యొక్క మరో రూపమే సాహసం. ఎస్. ఎందుకంటే ఈ ఆత్మకు చావు అన్నది ఉండదు. చావు అన్నది ఉండదు కాబట్టి ఇంకా భయం దేనికి? ఏం జరిగినా ఒక అనుభవం అయితే వస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటుంది అంతే. అందుకే ఈ పిరమిడ్ మాస్టర్స్ కానీ లేకపోతే ధ్యానులు కానీ మామూలు మనుషులకు అర్థం కారు. ఎస్. ఒకవేళ అర్థం అయ్యారనుకో, వీళ్ళు చేసేది ధ్యానము కాదు, వీళ్ళు పిరమిడ్ మాస్టర్లు అంతకన్నా కాదు. ఓకే. మరి ఇందాక మీరు ఒక మంచి స్టేట్మెంట్ చెప్పారు, ఆత్మ ఒక లక్షణం సాహసం అనేసి. తర్వాత మనసు లేకపోతే ఈ శరీరం ఒక మెదడు ఉందనుకోండి, అది ఏమనుకుంటుంటే కనుక అరే ఈ శరీరం నాశనం అయిపోయేది, అంచేత అది సాహసోపేతమైన పని చేయలేదు, ఈ ఆత్మ ఒకటే చేయగలుగుతుంది. సో ఈ రెండిటికి మరి చాలా తేడా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉన్నప్పుడు ఒక సాహసం చేయాలనుకుంటాం, ఆ ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత లోయర్ ఎనర్జీలోకి వెళ్తాం. అప్పుడు ఆ మనసు మనల్ని చాలా ఆందోళనలకి గురి చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పని చేస్తున్నారు, ఇక్కడ మీరు ప్యాషన్తో పని చేస్తున్నారు, మీ శాలరీ తక్కువ, మనసు ఏం చెప్తుంది? ఈ డబ్బులు సరిపోవట్లేదు, ఏదైనా ఇంకోటి చేస్తే కనుక బాగా డబ్బు వస్తుంది కదా అని చెప్తుంది. ఓకే, డీవియేట్ చేయడానికి మైండ్ ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. కానీ నీ ఆత్మ ఒప్పుకుంటుందా? ఎందుకని? ఇది పుట్టిందే దీనికోసం, వచ్చిందే ఈ వర్క్ చేయడానికి. ఈ వర్క్ చేసేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్, ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బులో సాటిస్ఫాక్షన్ లేదు. ఒకనొక టైంలో అన్ని పక్కన పడేసి, మెడిటేషన్ ఎవ్రీథింగ్ అన్ని పక్కన పెట్టి ఒక 2 months నేను మా ఊరు వెళ్ళిపోయా. ఇంకా డబ్బు సంపాదించాలి, ఊరికి ఇదంతా ఏంది, ప్రతిసారి దీంట్లో ఇబ్బంది పడేది ఏంటని చెప్పేసి వెళ్ళిపోయా. చేతి నిండా డబ్బులు వస్తాయి, తాడిపత్రి కదా మాది, మాకు అన్ని అందుబాటులో ఉంటాయి. ఓకే, సొంత మిల్లులు ఉన్నాయి, అక్కడ ఏం చేయాలన్నా నిమిషాల్లో చేసేయచ్చు. ఓకే, సో 2-3 రకాల బిజినెస్లు ఆలోచించి ఒక బిజినెస్లో బాగా డబ్బులు వస్తున్నాయి, చేతి నిండా డబ్బు ఉంది, తృప్తి ఉండట్లేదు, ప్రతిరోజు ఏడుపు వచ్చేస్తుంది లోపల. ఏదో మిస్ అవుతున్నా, ఏదో మిస్ అవుతున్నా, ఏదో మిస్ అవుతున్నా. రెంట్ కట్టడానికి ఉండదు నేను తాడిపత్రిలో ఉంటే, నా బట్టలు నేను ఉతుక్కోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఉతుకుతూ ఉంటారు, టైంకి అన్నం పెడతారు, తర్వాత ఎంత కావాలంటే అంత హాయిగా నిద్రపోవచ్చు. ఓకే, ఏ గోళ ఉండదు, ఏ సమస్య ఉండదు. నేను హైదరాబాద్లో ఉంటేనే నాకు యాక్చువల్గా సమస్య ఏంటంటే రెంట్ కట్టాలి. ఓకే, నా బట్టలు నేను ఉతుక్కోవాలి, నా ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ప్రతిదీ చూసుకుంటూ ఉండాలి, టైం టు టైం నేను అన్ని పనులు చేసుకోవాలి. అది మా ఊర్లో అంటే ఇవేమీ అక్కర్లేదు, అన్ని సకల సౌకర్యాలు మా ఊర్లో ఉన్నా నాకు ఒక్క క్షణం కూడా తాడిపత్రిలో ఉండాలనిపించేది కాదు. ఎందుకంటే నా ఆత్మకి ఇష్టం లేదు అది. నేను ఎందుకు వచ్చాను, ఆ పని నేను చేస్తున్నాను లేదా అన్నదే నా పాయింట్ తప్ప, నేను ఎంత కంఫర్ట్గా ఉన్నా అన్నది ఎప్పుడు నాకు లెక్కలేగలేదు. కానీ మనస్సు కంఫర్ట్ కోరుకుంటుంది, మనస్సు కంఫర్ట్ కోరుకుంటుంది.
ఇప్పుడు మనం పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎపిసోడ్లు చేసాం. ఎన్ని ఎపిసోడ్లు చేసాం? 10 ఎపిసోడ్స్ చేసాం. 10 ఎపిసోడ్స్ అయ్యాయి. ఒక్కటే రోజులో 10 ఎపిసోడ్స్ పూర్తి చేసాం మనం. ఓకే, నా మనసు ఏం చెప్తుంది? చాలే అబ్బా ఇంకా వెళ్ళిపోదాం మనసు చెప్తుంది. నా లోపల సెల్ఫ్ ఏం చెప్తుంది? తగ్గేదే లేదు. ఆత్మ యొక్క మరో రూపం ఏంటంటే పుష్ప 1 పుష్ప 2 అనమాట. ఓకే, తగ్గేదే లేదంటది. దాని యొక్క నైజమే అంతది. ఓకే, మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ పొందుదాం అనుకుంటది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ శాకాహారం అందరికీ ఈ ఒక శాకాహారం మెసేజ్ స్ప్రెడ్ చేయాలంటే మరి ఎంతో సాహసోపేతమైన కార్యాన్ని ఎంచుకున్నారని అనిపిస్తుంది. మరి ఇవాళ 30 సంవత్సరాల తర్వాత మరి ఎంతో మంది శాకాహారులుగా అయ్యారు. సో ఈ ఒక అంశం పైన మీరు చెప్పగలుగుతారా? నిజంగానే సాహసం అది. ఎందుకంటే భూమండలం అంతా మాంసం లేకపోతే బతకలేము అనే స్థితిలో జీవిస్తుంటే పత్రిసారి వచ్చి నువ్వు మాంసం తినొద్దురా, పాపివి, దుర్మార్గుడివి, నికృష్టుడివి, నీచుడివి అని సార్ తిట్టి చెప్పేటోడు. ఎవరు పడతారు? ఎందుకు పడతారు? అవతలోడు ఏమైనా చేయొచ్చు కదా. కరెక్ట్. ఎన్నో చోట్ల వ్యతిరేకత వచ్చింది సార్కి. సార్ అసలు ఎక్కడ తగ్గేదేలే. అసలు ఫస్ట్ పుష్ప 1, 2 కాన్సెప్ట్, ఇంకా ఒక పుష్ప 3, 4, 5 ఉంటే అవన్నీ పత్రిసార్ సినిమాలు అవన్నీ. ఓకే, ఇప్పుడు టైటిల్స్ పెడుతున్నారు కానీ అవన్నీ ఒకప్పుడు పత్రిసార్ది కాన్సెప్ట్ అది. ఆయన అస్సలు సత్యాన్ని చెప్పడానికి ఎప్పుడు వెనకాలేదు ఆయన. మరి పిరమిడ్ మాస్టర్స్ అందరూ సాహసోపేతమైన వ్యక్తులు అనేసి అంటారా? మరి ఎందుకంటే ధ్యాన ప్రచారం చేస్తున్నారు, శాకాహారం గురించి చెప్తున్నారు, అలాగే మరి ఎన్నో శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. ఇవంతా కూడా సాహసంతో కూడిన ఈ వర్క్ అనేసి చెప్తారా? 100%. పత్రిసార్ ఎట్లా ఉంటారో ఆయన యొక్క ఎనర్జీనే కదా పిరమిడ్ మాస్టర్స్ అందరూ. సో బై డిఫాల్ట్ ఇప్పుడు ఒక్కసారి మనం సోల్ యొక్క టేస్ట్ మనం చూసిన తర్వాత జర్నీ ఇంకా మామూలుగా ఉండడానికి ఒప్పుకోదు ఆత్మ. ఒక హైయెస్ట్ పీక్స్ జాయ్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంకా దానికి ఆ ఎనర్జీని ఇంకా డ్రాప్ అవ్వడానికి ఇష్టపడదు ఆత్మ. ఆ పనులు ఆ ఎనర్జీతో ఉండాలనుకుంటుంది. కాబట్టి ఈ భూమి మీద అటువంటి ఆత్మలు చేసినటువంటి సృష్టి ఈ భూమండలం అంతా కూడాను. ఓకే, ఏమి లేని స్థితి నుంచి అన్ని పుట్టించారు. ఆ ఎనర్జీలో ఉండేటువంటి ఆత్మలు చేసిన సృష్టి ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నదంతా కూడాను. కాబట్టి ఎప్పుడు కూడా జీవితం సాహసోపేతంగా ఉండాలి. నాకు ఇప్పుడు మన మెడిటేటర్స్ అంటే ఆత్మ గురించి తెలుసు, జ్ఞానం ఉంది. ఓకే, ఈ మరణం తర్వాత కూడా ఇంకా మనం జీవించి ఉంటాం, ఇవన్నీ తెలుసు. ఇప్పుడు మలావత్ పూర్ణ ఉంది, 13 ఏళ్ళ అమ్మాయి, ఎవరెస్ట్ ఎక్కేసింది. ఆమె ఎక్కేటప్పుడు అవలాంచి అనేటువంటి ఒక మంచి తుఫాను వల్ల 16 శవాలు పడి ఉంటాయి అక్కడ. ఆ 16 శవాలు చూసి ఎక్కేసింది అమ్మాయి. నువ్వు ఎక్కుతావా? ఎక్కలేను. నేను కూడా ఎక్కలేను. అంటే ఆ అమ్మాయి ఎంత గ్రేట్ మాస్టర్ అయిండాలి చెప్పు. ఆ అమ్మాయికి ఏమైనా ధ్యానం తెలుసా? తెలియదు. మీకు నాకున్నటువంటి జ్ఞానం ఏమైనా ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఏదేమైనా సాహసమా కదా? సాహసమే. ఎవరెస్ట్ ఎక్కడం అంటే కరెక్ట్. ఆ టైంలో వెదర్ బాగాలేదు. ఆల్రెడీ ఎక్కినోళ్ళు 16 శవాలు ఆడ పడి ఉన్నాయి. 16 శవాలను చూసి కూడా అమ్మాయి ఎక్కిందంటే ఎంత గొప్ప మాస్టర్ అయి ఉండాలి. చాలా గ్రేట్ మాస్టర్. అట్లే పాకిస్తాన్లో పింగోరా పట్టణంలో యూసఫ్జాయ్ మలాలా ఆడపిల్లలు చదవాలి అని ఉద్యమం లేపింది. తాలిబన్లు ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేసి కాలిస్తే ఈ పుర్రెలకి బుల్లెట్ దిగింది లోపలికి. ఎన్నో గంటలు ఆపరేషన్ చేస్తే లండన్లో బతికి బయటపడింది. చావును అంత దగ్గర చూసిన ఏ వ్యక్తి అయినా ఇంకోసారి మళ్ళీ అలాంటి పని చేయాలనుకుంటారా? లేదు. మీరైతే చేస్తారా? నేను కూడా చేయను. కానీ ఆ అమ్మాయి చేసింది. ఆ అమ్మాయికి ధ్యానం తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. జ్ఞానం తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళ జీవితంలో సాహసం ఎంత ఉంది. ఆ అమ్మాయి ఆపరేషన్ అయిన తర్వాత ఏం చెప్పిందో తెలుసా? మలాలా అంటే కనిపించే నేను ఒక్కదాన్నే కాదు. మలాలా అంటే ఈ భూమండలం మీద చదువుకొని బాలికలందరి యొక్క సామూహిక శక్తి అని చెప్పింది. వావ్! ఏంటి చావునంత దగ్గరగా చూసిన తర్వాత సామాన్యమైన విషయమా? కాదు. మన ఇద్దరం అబ్బాయిలం. మీ ఏజ్ ఎంత? 40. నా ఏజ్ 38. ఆ అమ్మాయి ఏజ్ ఆ టైంలో 14, 15, 16 ఉంటుంది. అంత చిన్న బాలికలు, అంత చిన్న అమ్మాయిలు ఆ స్థాయిలో వాళ్ళ యొక్క సాహసం ఉంది. వాళ్ళ సాహసంతో పోలిస్తే మనదేం సాహసం?
నేను ధ్యాన విద్యార్థి బుక్ రాసేటప్పుడు ఈ ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ కోసం వీళ్ళ బయోగ్రఫీస్ చదువుతున్నా. నా లోపల నీళ్లను వేడి చేస్తే బాయిల్ అవుతాయి, ఉడుకుతూ ఉంటాయి, వాటర్ పొంగుతూ ఉంటాయి, ఇట్లా పైకి బుడగలు బుడగలు వస్తుంటాయి. లోపల రక్తం అట్లా బుడగలు 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 అట్లా మరిగేది నాకు. అరే, ఇంత తెలిసి సాహసం చేయడానికి నేను ఎంతో ఆలోచిస్తున్నా, వాళ్ళకి ఏమీ తెలియదు కానీ సాహసం చేస్తున్నారు. ఎంత గొప్ప సాహసం అది. కరెక్ట్. ఓకే, మీకు నాకు ఇంత జ్ఞానం తెలిసి మనం ఏం చేస్తున్నాము, ఏ జ్ఞానం తెలియకుండానే వాళ్ళు ఎంత చేశారు. అవునా కదా? ఎంతైనా ఇప్పుడు సాహసం ఎవరు చేసినా వాళ్ళకి మన గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. ఎందుకంటే మనం చేయలేనిది వాళ్ళు చేశారు. వాళ్ళ యొక్క పూర్తి జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవిస్తున్నారు, వాళ్ళు సాహసోపేతంగా జీవిస్తున్నారు. అంత ఆశామాశయం కాదు, ఎంతో గొప్ప సోల్ అయితేనే అలా చేయగలరు. కాబట్టి ఇలాంటివన్నీ చదివినప్పుడు ఇంకా ఏదో చేయాలనిపిస్తుంటుంది నాకు. మరి ఈ సాహసం అన్న టాపిక్లో మరి ఓషో రజనీష్ గారి గురించి కూడా మనం ఎంతో చెప్పుకోవాలి. 18 కంట్రీస్ ఆయన్ని బ్యాన్ చేసేశారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక ధ్యాన ప్రచారం కానీ, ఆయన ఒక టీచింగ్స్ కానీ ఆయన ఎప్పుడు ఆపలేదు. మరి ఈ అంశంలో మరి ఓషో రజనీష్ గారి గురించి కూడా ఈ సాహసం అన్న టాపిక్లో ఆయన గురించి చెప్తారా? సాహసం అంటే దానికి ఇంకొక రూపాన్ని ఓషో రజనీష్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఒక్కసారి సోల్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంకేం ఉండదు. ఇంకా దాని తర్వాత వాళ్ళు ఏం ఆలోచించరు. వాళ్ళు చేసే పనులన్నీ అలానే ఉంటాయి, సాహసవంతంగానే ఉంటాయి. ఓషో రజనీష్ గారు చేసిన ప్రతి పని సాహసమే. ఈ భూమండలం మీద రెబల్, మామూలుగా ప్రభాస్ని రెబల్ స్టార్ అంటారు. అసలు రెబల్ ఎవరంటే భగవాన్ రజనీష్. ఆయన జీవితాన్ని ఎంత పతాక స్థాయిలో జీవించవచ్చు అంత పతాక స్థాయిలో జీవించారు. 100 రోల్స్ రాయ్స్, 100 రోల్స్ రాయ్స్ ఆయన వస్తుంటే ఓరెగాన్ పట్టణంలో 26,000 ఎకరాలలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఆయన ఓన్ ఎయిర్పోర్ట్, ఓన్ సెక్యూరిటీ, వాళ్ళకి అక్కడ రూపీస్, వాళ్ళ ఓన్ రూపీస్, ఒక సిటీనే కట్టేశారు ఆయన. ఓకే, ఇప్పటికీ పూణేలో ఆశ్రమం ఉంది కదా, రీసెంట్గా వెళ్ళొచ్చాం మేము. అద్భుతం అంతే అది. ఒకసారి మన నిజ స్వరూపాన్ని మనం చూసిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే సాహసవంతంగానే జీవిస్తాడు. సో నెల్సన్ మండేలా ఒక సాహసం గురించి మా అందరికి చెప్తారా? నెల్సన్ మండేలా గురించి, ఆ మండేలా అనేటువంటి పేరు వింటేనే లోపల ఆత్మ పులకించిపోతుంది. ఎందుకంటే ఆయన ఆత్మవత్ జీవితాన్ని జీవించారు. ఓకే, ఎంతో ఒక అంటే సాహసం అనేటువంటి దాన్ని డెమాన్స్ట్రేట్ చేశారు బ్యూటిఫుల్గా ఈ భూమి మీద. అటువంటి మనిషి ఇంకొకరు లేరు, ఎంటైర్ ఈ భూమి మీద అలాంటి మనిషి ఇంకొకరు లేరు. అంత సాహసోపేతంగా జీవించారు. 40 days, ఒక 1 year మనం కామ్గా ధ్యానం చేయమంటేనే మనం చేయలేం. ఓకే, ఏకంగా 25 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఎంత నిర్వీర్యమైపోతుంది ఎనర్జీ అంతా, ఎంత డల్నెస్ ఆవరించేస్తుంది, ఎంత నెగటివ్ థాట్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఆయన తద్విరుద్ధంగా ఒక గొప్ప శక్తిగా తయారైపోయాడు. ఆ దేశానికే ప్రెసిడెంట్ అయిపోయాడు. మొత్తం ఆ దేశాన్ని రూల్ చేశాడు. పైగా తనను శిక్షించిన వాళ్ళందరినీ క్షమించేశాడు. పవర్ మన చేతిలో పెట్టుకొని ఏం చేయగలిగేటువంటి స్థితిలో అయినా సరే ఉండగలిగి ఏమి చేయకపోవడం అన్నది ఎంత ఆత్మ విశేష లక్షణం అది. అవునా కదా? దట్ ఈస్ ఎ పవర్ఫుల్ సోల్. ఆయన ఆత్మవత్ జీవితాన్ని చాలా దగ్గరగా జీవించాడు, చాలా అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. అందుకే మనం ఈ రోజు కూడా, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆయన జీవితంలో సాహసం ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఒక అటల్ బిహారీ వాజ్పేయి గురించి మాట్లాడతాం ఎందుకు? ఆయన జీవితంలో సాహసం ఉంది కాబట్టి. ఒక్కడు బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చాడు, సాహసం ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఒక లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన జీవితంలో సాహసం ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఒక పివి నరసింహారావు గారు, ఆయన జీవితంలో సాహసం ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఒక మొరార్జీ దేశాయ్ గారు, ఆయన జీవితంలో సాహసం ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సాహసం అనేది ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఒక మైకేల్ జాక్సన్, ఆయన జీవితంలో సాహసం ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఒక ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన జీవితంలో మహాసాహసం అది. మన ఇండియాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ఆయన. లాస్ట్కు ఆయన పేరు ముందు మిసైల్ మ్యాన్ అని వచ్చేసింది, మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం. అందుకే మాట్లాడుకుంటున్నాం. ఎవరి జీవితంలో సాహసం ఉంటుందో వాళ్ళ గురించి మాట్లాడతాం మనం. సాహసం లేని వ్యక్తుల గురించి అసలు మనం ఎవరూ మాట్లాడం. మనం ఎందుకు మాట్లాడతాం? మన టైం వేస్ట్ అది.
సాహసం అన్నది ఆత్మ యొక్క విశేష లక్షణం, అందరికీ నచ్చుతుంది. ఈ భూమండలం మీద ఏదైనా సృష్టించారు అంటే అది సాహసం ఉన్నటువంటి వాళ్ళే. ఒక థామస్ ఆల్వా ఎడిసన్ అయినా, ఓకే, ఇంకెవరైనా సరే ఏదైనా సృష్టి చేశారు అంటే ఆ సాహసం అన్నది ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి సృష్టే ఈరోజు మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ సాహసం అన్న ఈ టాపిక్లో మన పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సాహసం అన్నది ఆత్మ యొక్క విశేష లక్షణం. ఎస్, ఎంత ధ్యానం చేస్తామో అంత మనల్ని మనం తెలుసుకుంటాం. ఎంత అద్భుతంగా, ఎంత విశేషంగా మనల్ని మనం తెలుసుకుంటామో అంత సాహసవంతంగా జీవిస్తాం. ఎస్, థ్యాంక్ యూ. ఎస్ ఆనంద్ గారు, మరి ఎంతో అద్భుతంగా ఈ సాహసం అనే టాపిక్ గురించి మరి ఎంతో మంది మాస్టర్స్ గురించి చెప్పారు. ముఖ్యంగా మలాలా గురించి చెప్పారు, అలాగే ఓషో రజనీష్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే మీ జీవితం నుంచి కూడా ఆ సాహసోపేతమైన ఆ ఒక సందర్భాల గురించి చెప్పారు. మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి గురించి చెప్పారు. మరి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఒక సాహసం గురించి కూడా మనం చర్చించుకున్నాం. సో ఇంత అద్భుత జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి సాహసం ఎపిసోడ్. మరి ప్రతి ఒక పిరమిడ్ మాస్టరు ఒక సాహసవంతుడే. మరి ఈ ఒక పిరమిడ్ ఎనర్జీని ఇంకా పెంచుకుంటూ, పిరమిడ్ పిఎస్ఎస్ఎం మూమెంట్ ఒక ఎనర్జీని పెంచుకుంటూ, మరి ఈ ప్రపంచం అంతా కూడా శాకాహారిగా చేయాలి, శాకాహార జగత్ చేయాలి, అలాగే ధ్యాన జగత్ చేయాలి, పిరమిడ్ జగత్ చేయాలి. ఇదే మనందరిది సంకల్పం. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.